అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఇవాళనైతే నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ 3 లేయర్స్ డ్రెస్ అయితే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో లెంతీగా ఉన్నదనేసి కొంచెం స్పీడ్గానైతే పెట్టిన. కొంచెం నేను చెప్పే విధానం కాకపోయినా నేను కట్ చేసే విధానం చూసినా కానీ మీకైతే అర్థమవుతుంది. వీడియో కనుక ఖచ్చితంగా ఎవరికో ఒక్కరికి యూజ్ఫుల్ అయినా కానీ ఒక లైక్ అయితే చేయండి. వీడియోలో ఏమన్నా నేను కుట్టే విధానం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ చెప్పండి. ఫస్ట్ అయితే క్లాత్ని అయితే కింద వేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ సైడ్ ఉండాలి. క్లోజ్గా ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకొని కింద ఖర్చుకు 1/2 ఇంచు మందం వదిలేసుకొని వాళ్ళ హైట్ అయితే పైన బాడీ పార్ట్కి అయితే 14.5 అయితే పెట్టమన్నారు. 14.5 పెట్టేసి పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ అంతా అంటే ఒక గీత గీసుకోవాలి. గీసుకున్న తర్వాత వీళ్ళదైతే ఎంత వచ్చిందంటే 39, చెస్ట్ 39 అయితే వచ్చింది. ఆ 39ని ఇట్లా టేపును 4 భాగాలుగా మలిస్తే మనకు 39/4 అయితే వస్తుంది. పావు తక్కువ 10 అయితే వచ్చింది. 2 గీతలు తక్కువ 10 అయితే వచ్చింది. ఆ 2 గీతలు తక్కువ 10ని ఒకసారి అయితే మార్కు చేసుకోవాలి. తర్వాత ఇంకో 1 ఇంచ్ అయితే టక్స్ కోసం, ఇక మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ పైన అయితే షోల్డర్ దగ్గర అయితే 3 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ కూడా 3 ఇంచులు పెట్టుకోవాలి. ఈ షోల్డర్ 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత సంక ఆమ్ రౌండ్ కోసం అయితే 6.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. ఎట్లాగో ఇప్పుడు 3 విడ్త్ 3 అయితే వచ్చింది కదా షోల్డర్, అందుకోసం 6.5 అయితే జరపాలి. ఇక్కడ కొంచెము క్రాస్గా పోయింది అన్నట్టు. దాన్ని మళ్ళీ ఒకసారి అయితే మనం కింద టేప్ పెట్టుకొని చూసుకొని 1.5 ఇంచులకు అయితే మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫస్ట్ కట్ చేసేది అయితే ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. ఫ్రంట్ పార్ట్కు లోతు ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకున్న తర్వాత నెక్స్ట్ గల్ల కూడా పైన 3 ఇంచులు అయితే తీసుకున్నాం కదా విడ్త్, కిందికి 4.5 గల్ల అయితే 4.5 అంటే ఫ్రంట్ గల్ల అన్నట్టు 4.5 తీసుకొని వాళ్ళకి కొందరికి డీప్ కావాలంటే డీప్ అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే 4 అయినా పెట్టుకోవచ్చు. డీప్ కావాలన్న వాళ్ళకి 5.5 అట్లా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకున్న తర్వాత దాన్ని 3 ఇంచుల దగ్గర మళ్ళీ రౌండ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఇదే పార్ట్ మళ్ళీ అదే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసినాం కదా, దాన్ని బ్యాక్ పార్ట్ కోసం మళ్ళీ మన క్లోజ్ ఉన్నదాన్ని మన సైడ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే పఫ్ హ్యాండ్స్ కాబట్టి లైనింగ్ వేయను కాబట్టి ఎట్లాగో ఈ క్లాత్ అయితే 1 మీటర్ క్లాత్ సరిపోతుంది. అందుకోసం నేనైతే క్లోజ్ ఉన్న సైడ్ వేసుకున్నా, లేకపోతే అటు క్లోజ్ లేని సైడు వేసుకొని దాన్ని మళ్ళీ అతికేసుకునేదాన్ని అన్నట్టు. ఇక్కడ గల్ల అయితే 8 అయితే పెట్టిన. కొంచెం డీపే కావాలన్నారు, అందుకోసం అయితే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కు లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ లోతు మార్కు చేసి తర్వాత మనం 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మన బాడీ పార్ట్ అయితే ఫస్ట్ చీరలను అయితే కట్ చేస్తాను, ఎందుకంటే తర్వాత క్లాత్ సరిపోదు కాబట్టి. ఇట్లా 4 పార్ట్స్ వచ్చినాయి చూసిల్లా. అతుకైతే పడుతుంది, అతుకైతే వేసుకోవాలి, ఎందుకంటే పెద్ద సైజు కాబట్టి. చిన్న సైజు వాళ్ళకైతే కరెక్ట్ సరిపోవు. తర్వాత హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసుకుంటాను. దాదాపు ఇవన్నీ మార్కింగ్స్ వచ్చు కాబట్టి నేను అంత ఫాస్ట్గా అయితే పెట్టిన. 6.5 పైన పఫ్ కోసం అయితే 6.5 అయితే పెట్టిన. పఫ్ హ్యాండ్స్ అయితే పెడతాను. కింద 3 ఇంచులకు మన కింద హ్యాండ్ కింద భాగం అయితే 3 ఇంచులకు అయితే మార్క్ చేసుకొని, పఫ్ కాబట్టి కొంచెమే కర్వ్ తీసుకోవాలి. కింద కొంచెం అతికైతే వేసుకోవాల్సి వస్తుంది. చూసిల్లు ఎట్లా కట్ చేసినా. కిందనైతే క్లోజ్ ఉన్నదాన్ని కట్ చేసుకున్న తర్వాత కిందనైతే అతికైతే ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. ఇట్లా పఫ్ పెట్టిన తర్వాత కింద ఒక 4 ఇంచుల మందం అయితే పట్టీ పెట్టాలి కదా, ఆ పట్టీ కోసం అయితే మళ్ళీ కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకుంటాను. ఇవన్నీ కావాల్సినవి కట్ చేసుకున్న తర్వాత చీరలు ఎట్లా మడత పెట్టుకుంటామో ఉన్న క్లాత్ మొత్తం అయితే అట్లా మడత పెట్టుకున్న తర్వాత వేసుకొని చూడండి మొత్తం 31 ఇంచులు. వాళ్ళకు ఫ్రాక్ లెంత్ 31 ఇంచులు అయితే పెట్టమన్నారు. అయితే నేను 12 ఇంచులు 3 లేయర్లు కదా, 3 లేయర్లను 12 మొత్తం 36 ఇంచుల వరకు పెడతాను. ఎందుకోసం అట్లా పెడతానంటే మనం ఒక్కదానిపైన ఒకటి వేసినప్పుడు దాదాపుగా 1 ఇంచ్ మందం పైకి ఖర్చుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. 3 ఇంచులను మళ్ళీ మనం పైన 1 ఇంచు అట్లా లోపలికి మళ్ళీ చేస్తాం కదా, దానికోసం అన్నట్టు 36 ఇంచులు
31 ఇంచు వాళ్ళకి వచ్చేటట్టుగానైతే పెట్టాలి. 3 భాగాలుగానైతే కట్ చేసుకోవాలి. మొత్తం 36 వచ్చింది. చూసిల్లా 36 వచ్చింది. ఆ 36ను 3 పార్ట్లనైతే కట్ చేయాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపించే విధానం అయితే ఒకసారి చూడండి. ఈ మూడు భాగాలు అయితే కట్ చేసుకున్నాం. తర్వాత పైన అయితే మధ్యలో అట్లనే ఉంచేసేయాలి. కిందిది అట్లనే ఉంచేసి మీది పార్ట్ మీద పైన మనకు నడుం దగ్గర వచ్చే లేయర్ అయితే అంత అవసరం లేదు, కొంచెం తక్కువనే కాదు కాబట్టి వాళ్ళది నడుం సైజు 35 వచ్చింది. 35కు నేను ఇది 2 వరుసలు వేసి 45 అంటే 35 అంటే నేను 25 ఇంచులు అయితే కట్ చేస్తాను. ఎందుకోసం అంటే మనం చిన్న చిన్న టక్స్ పెట్టుకున్న పైన కొంచెం లెంత్గా వస్తుంది అన్నట్టు. అయితే అట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన దానికి మనం ఓవర్లాక్ అవసరం లేదు, ఒక కింది సైడ్ మలిచి కుట్టేయాలి. పైన మనం ఎట్లాగో టక్స్ పెట్టుకుంటే వేసేస్తాం. ఈ సెకండ్ లేయర్కు ఓన్లీ పైన వైపే ఓవర్లాక్ చేసేయాలి. ఈ ఫస్ట్ లేయర్లో మిగిలిన క్లాత్ని థర్డ్ లేయర్కి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీకు అర్థమైందా? ఫస్ట్ లేయర్లో 25 సెంటీమీటర్లు అయితే తీసిన కదా, 25 తీసిన తర్వాత మిగిలిన దాన్ని మూడో దానికి అతికేసుకోవాలి. మూడో లేయర్ ఇంకెక్కువ గేర్ వస్తుంది కాబట్టి ఆ కింది మూడో లేయర్కి మాత్రం పైన కింద మొత్తం ఓవర్లాక్ చేసుకోవాలి. చూడండి, పైన బాడీ పార్ట్ అయితే ఫస్ట్ అయితే జాయింటింగ్ అయితే చేస్తాను. ఈ జాయింట్ చేయడం అయితే అందరికి వచ్చు అనుకుంటాను. మెయిన్ క్లాత్కి అయితే మన ఒరిజినల్ సైడ్ వేసేసి లైనింగ్ పైన వేసేసి ఈ ఎక్స్ట్రా ఖర్చును కట్ చేసి టక్స్ పెట్టేసి మలిసి వేసుకోవడమే, ఏం లేదు. అందరికి వచ్చానే అనుకుంటాను, కాకపోతే ఒకసారి చూపించాలి కాబట్టి అయితే ఒకసారి అయితే చూపించుతాను. చూడండి, అట్లా టక్స్ అయితే పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుంటే మన క్లాత్ అన్నది కరెక్ట్గా మలుగుతుంది అన్నమాట. అట్లా మలుచుకోవాలి. ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి మనం హ్యాండ్స్తోని కరెక్ట్గా పట్టుకొని మలుస్తేనే అది కరెక్ట్గా వస్తుంది. చూడండి, అట్లా హెచ్చులు తగ్గులు అవన్నీ కరెక్ట్గా చూసుకుంటా, లైనింగ్ బయటికి రాకుండా ఈ క్లాత్ లోపలికి పోకుండా అట్లా చూసుకుంటానైతే వేయాలి. ఒక్క కుట్టు వేసుకొని వచ్చిన తర్వాత మొత్తం ఇక చుట్టూ బాడీ పార్ట్ మొత్తం ఒక కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేనైతే అతుకు వేయడం అయితే చూపించలేదు. చూడండి, అతుకు అయితే వేసిన తర్వాత మన షోల్డర్ దగ్గర పట్టుకొని టక్స్ అయితే వేసుకోవాలి. ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే రెడీ చేసుకోవాలి. టక్స్ వేసుకుంటే ఏమవుతుందంటే మనం కొంచెం డ్రెస్ అన్నది కరెక్ట్గా షేప్ వస్తుంది. అట్లా 2 పార్ట్లు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 జాయిన్ చేసుకోవాలి, బ్యాక్ అండ్ ఫ్రంట్. చూడండి, అట్లా ఒకసారి టాక్ కొట్టేసి 2 వైపులా అట్లనైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అయితే చూద్దాం. హ్యాండ్స్కి ఇట్లా పఫ్ అయితే పెట్టేయాలి. ఈ పఫ్ పెట్టడం అయితే తెలుసు కదా, ఇటు మన సైడు మలుచుకుంటానైతే ఇట్లా కుచ్చులు లెక్క పెట్టుకుంటూ రావాలి. కొంచెం ప్లెయిన్ క్లాత్ అయితే వదిలేసేయాలి. ఒక ఓన్లీ పైన మన షోల్డర్ పైన బుగ్గలు వచ్చేటట్టుగానైతే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇటు సైడ్కి వేసేటప్పుడు రివర్స్ వేయాలన్నమాట. ఇప్పుడు కూడా అటు ఇంతసేపు మన సైడ్ మలిచినట్టు ఇప్పుడు కూడా మన సైడే మలవాలి. అవి అటు మలిచి ఉన్నాయి కదా అని ఇవి కూడా అటే మలిచినామనుకో మనకు పఫ్ అనేది కరెక్ట్గా రాదు. చూసిల్లా, ఇది ఇప్పుడు లైనింగ్ వేయలే కాబట్టి అట్లా అవుపడుతుంది. కుట్టిన తర్వాత బాడీ మీద పోయిన తర్వాతనైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. అయితే ఈ పఫ్కు కింద 4 ఇంచుల క్లాత్ అయితే మన పట్టిలాగానైతే పెడతా అన్నా కదా, దానికోసం అదైతే జాయింటింగ్ అయితే చేస్తాను. చూడండి, దాన్ని మళ్ళీ రివర్స్గానైతే దీనికి మనం కట్ చేసుకొని అయితే వేసుకోవద్దు. ఒకసారి లైనింగ్ని మలిచేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి వేసినట్టుగా టక్స్ పెట్టి వేస్తే మాత్రం ఇది అంత నీట్గా అనిపించదు అన్నట్టు. అట్లా మొత్తం అయితే జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకొని చూడండి, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మధ్యలో ఒక టాక్ అయితే పెట్టుకోవాలి. ఆ టాక్ పెట్టుకొని ఈ బుగ్గలకు కూడా మధ్యలో అంటే సమానంగా చూసుకొని ఒక టాక్ అయితే పెట్టుకోవాలి. ఆ టాక్ పెట్టుకున్న దగ్గర ఈ 2 టాక్లు పెట్టినాం కదా, అవి 2 అట్లా వచ్చేటట్టు చూసి మధ్యలో నుంచి ఒక కుట్టు అయితే వేసుకురావాలి. మన 1/2 ఇంచ్ అంతా ఖర్చు వదిలినట్టుగా ఉంచుకొని అయితే వేసుకొని రావాలి. మళ్ళీ రివర్స్గా తిప్పి ఇటు సైడ్ కూడా వేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు, రెండు కుట్లు వేస్తే స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు. ఒక కుట్టు ఊడిపోయినా ఇంకో కుట్టు మన క్లాత్ అనేది బయటికి పికిలిపోకుండా ఉంటుంది. చూసిల్లా, పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ. ఇట్లనే ఇంకో హ్యాండ్ని కూడా రెడీ చేసుకొని ఈ 2
ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు కొంచెం లోతు అయితే కట్ చేసుకోవాలి. అంటే షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే నేను కట్ చేసుకున్నా. ఇట్లా మధ్యలో టక్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్రంట్ సైడు కొంచెం లోతు అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలకైతే అవసరం లేదు, కానీ వీళ్ళు పెద్దవాళ్ళే కాబట్టి కొంచెం లోతు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన బ్లౌజ్కి హ్యాండ్స్ ఎట్లా వేసుకొస్తామో 1/2 ఇంచుతోని అట్లనైతే వేసుకొని రావాలి. 2 హ్యాండ్స్ అయితే వేసిన చూసిలా. 2 హ్యాండ్స్ ఇప్పుడు బాడీ పార్ట్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3 లేయర్స్ ఇక చూడండి. ఫ్రాక్ అయితే ఇగో ఇది మన పైన వేసే లేయరు, దాన్ని కింది వైపు అయితే మలిసి అయితే ఒక కుట్టు వేసుకొచ్చిన చూసేలా మిషన్ పైన కుట్టేసి, ఇదేమో సెకండ్ లేయర్, ఇది పైన వైపు మొత్తం ఓవర్లాక్ చేసి కింది వైపు కుట్టేసిన. ఎందుకంటే కింది వైపు కూడా ఓవర్లాక్ చేసినాం అనుకో మనము లేయర్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇట్లనైతే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకునే విధానాలు 2-3 ఉన్నాయి. కాకపోతే నాకైతే ఇట్లనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము గుండు సూది లాంటివి అయితే పెట్టినామనుకో మిషన్ అయితే తొందరగా పాడైపోతుంది. అందుకోసం అట్లా పెట్టకుండా ఇట్లా ఏం లేదు, ఈజీగా 2 ఏళ్ళతోనైతే ఇట్లా అనుకుంటూ మిషన్ నడిచినప్పుడు మనం ఇట్లా 2 ఏళ్ళతోనూ ఇట్లా గట్టిగా అనుకుంటూ పోయినామనుకో, జరుపుకుంటూ పోతే అవి అయితే కుచ్చు అయితే బాగా వస్తాయి. చూడండి ఇప్పుడు అది పైన లేయర్కు రెండో లేయర్ అయితే దాని పైన పెట్టేసి మనం పైన లేయర్ మలిచి కుట్టేసినాం చూడండి. దానిపైన ఈ ఓవర్లాక్ చేసింది మనం కుచ్చు పెట్టింది ఇట్లనైతే జాయింట్ చేసుకుంటూ రావాలి. మొత్తం ఒకసారి అయితే జాయింట్ చేసినాక చూడండి ఒక లేయర్ ఇప్పుడు ఇవి 2 లేయర్లు అయినాయి అన్నట్టు. ఇంకోటి 3వ లేయర్, ఇదైతే 2 వైపులా ఓవర్లాక్ చేయాలి పైన కింద. ఎందుకంటే కింద కూడా మలిచి కుట్టేస్తే అంత లుక్ ఉండదు, ఓవర్లాక్తోనే లుక్ అయితే వస్తుంది. ఓవర్లాక్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా చూసిలా 3 లేయర్లు అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు అదే మన బాడీ పార్ట్కి ఈ కింది పార్ట్ మొత్తం జాయింట్ అయితే చేయాలి. చూడండి కొంచెం ప్లెయిన్గా పెట్టుకుంటూ వచ్చి మనం కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ వల్ల కొలత ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ మనమైతే ఫస్ట్ ఇన్సెట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి అయితే చిన్న టక్స్ పెట్టుకుంటానైతే అంటే ఇట్లా కుచ్చులాగా పెట్టుకుంటూ రావాలి. చూడండి చిన్నగా పెట్టుకోవాలి. ఇంత పెద్దగా మన లంగాలకు పెట్టినట్టుగా మన ఫ్రాక్స్కు పెట్టినట్టుగానైతే పెట్టద్దు. ఇవి చిన్నగా పెడితేనే అంత లుక్ అన్నది వస్తుంది. చూడండి చిన్నగానైతే మొత్తం పెట్టుకుంటూ రావాలి. అట్లా పెట్టుకున్న తర్వాత లైనింగ్ అయితే జాయింట్ చేయాలి. లైనింగ్ కూడా పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నా నేను 2 మీటర్లు కిందికి. కాకపోతే అది మనము ఈ ఫ్రాక్కు స్ట్రైట్ కట్ వేసుకోవచ్చు, ఆ క్రాస్ కట్ దానికి కూడా స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు అన్నట్టు. కరెక్ట్ ఇప్పుడు 2 మీటర్ల దాన్ని మధ్యలో కట్ చేసుకొని మీటర్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం కుచ్చు పెద్దగా పెట్టుకుంటానైతే రావాలి. ఎందుకంటే ఇది మీటర్ కదా, ఆ మీటర్ క్లాత్ కొంచెం అంటే లెంత్ బాగా వస్తుంది అన్నట్టు. లెంత్ బాగా రావడం కోసం మీటర్ ఎంత ఉందో అంత క్లాత్ అయితే పెట్టుకోవాలి. చూడండి నేను ఎట్లా పెడతాను. ఇది కొంచెం కుచ్చు ఎక్కువ పెట్టుకుంటూ రావాలన్నట్టు, పెద్దగా. లైనింగే కదా లోపలనే ఉంటుంది, ఏం అవపడదు కదా. చూడండి అట్లా వేసుకున్న తర్వాత దానిపైన అయితే అంటే మేము కాటన్ తీసుకుంటామంటే కాటన్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక వాళ్ళు పాలిస్టర్ తెచ్చిళ్ళు కాబట్టి నేనైతే పాలిస్టర్ వేసేసిన. కాకపోతే నాకు ఎందుకో పాలిస్టరే మంచిగా అనిపిస్తుంది, కాటన్ అయితే కొంచెం ఇగ్గుకు వచ్చినట్టుగా అవుతుంది. అందుకోసం వేసిన తర్వాత ఆ 2 సైడ్ల ఇక బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్ల ఈ 3 లేయర్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్లు చూడండి, సైడ్లు అయితే 2 జాయింటింగ్ అయితే చేసుకొస్తాను. సైడ్ కుట్లు ఇక్కడ వేసేటప్పుడు అయితే గమనించండి. అంటే మన శారీ పీస్ అంటే మెయిన్ పీసు 2 ఒకసారి వేయాలి, లైనింగ్ 2 ఒకసారి వేయాలి. ఎందుకంటే ఈ లైనింగ్ను చీర క్లాత్ను కలిపి వేసినామనుకో ఫ్రాకు ఇట్లా రౌండ్ లెంత్ బాగా తిరగదు అన్నట్టు. ఈ లైనింగ్ మీటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డ్రెస్ కోసము చీర క్లాత్ అయితే మొత్తం చీరను పెట్టేసినాం. అందుకోసము చీర లెంత్ ఇట్లా మనం చేయిలతో ఇట్లా పై కన్నా కానీ ఈ లైనింగ్ ఇటు గుంజినట్టుగా అయిపోతుంది. అందుకే లైనింగ్ సపరేట్ వేసుకోవాలి విడివిడిగా, మెయిన్ క్లాత్ కూడా విడివిడిగా వేసుకోవాలి. చూడండి అర్థమవుతుందా? ఒకసారి అయితే నేను చెప్పేది 1-2 సార్లనైతే చూడండి, అర్థమవుతుంది. ఇంత ఈజీ అంటే నేను నేర్చుకున్నది ఈజీ ప్రాసెసే, అంత బట్టి మెథడ్లనైతే కాదు. అదే విధంగా మీకైతే చెప్తాను చూడండి. తర్వాత
హ్యాండ్స్ తర్వాత చెస్ట్ ఎంత ఇంత షేప్ 39 అని చెప్పినా కదా కట్ చేసేటప్పుడు 39 2 భాగాలు చేస్తే 19.5 వచ్చింది. ఆ 19.5 అక్కడ మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మార్కు ఈ మార్కు నడుము దగ్గర 35 అంటే 17.5 నడుము దగ్గర. ఈ 3 మార్కులను కలుపుకుంటూ మనమైతే కుట్టు అయితే జస్ట్ సైడ్ కుట్లు అయితే వేసుకుంటూ రావాలి. చూసిలా ఇప్పుడు 6 ఇంచుల దగ్గర హ్యాండ్కి మార్క్ చేసిన అక్కడి నుండి ఇక సంఖ దగ్గర మనం ఏం పెట్టని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ చెస్ట్ కొలత అయితే పెట్టేసినాం కదా, దాన్ని జాయింట్ చేస్తే అయితే సరిపోతుంది. మనం తీసుకోవాల్సిన కొలతలు కూడా అవే, చంక రౌండ్ అవన్నీ అవసరం లేదు. ఇక్కడనేమో నేను వెనక వాళ్ళకి గల్లకు మన నాడ పెట్టమన్నారు కదా, అందుకోసము ఈ మన లూప్ టర్నర్తో తీసిన ఇది కూడా హ్యాంగర్స్ తీయడం కూడా చూపించుతాను మీకు. నేను హ్యాంగర్స్కి ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకున్న దాన్ని మనము వెనకాల 4 దిక్కులా పెట్టుకొని ఇక చూసిల్లా పైన ఈ డ్రెస్ పైన ఉంది అట్లనైతే స్టిచ్చింగ్ చేసినాయి. ఇట్లనైతే ఇది కూడా కావాలంటే వీడియో తీసి పెడతా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.